మీలో ఎవడు దాసుని స్వరూపమును ధరించుకుంటాడో వాడు భూలోకంలోనే కాదు పరలోకములో కూడా గొప్పవాడై ఉంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వీళ్ళకేం అర్థం కాల. ప్రభువా మరొకసారి చెప్పు. మీలో ఎవరు దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఉంటారో వారు భూలోకంలోనే కాదురా నాయన, పరలోకంలో కూడా వారు గొప్పవారై ఉంటారు. హల్లెలూయా. ఆయన చెప్పటం మాత్రమే కాదు, చేసి చూపించాడు. ఆయన వీడకూడని భాగ్యమని ఎంచుకోకుండా సింహాసనాన్ని విడిచి దాసుని స్వరూపాన్ని ధరించుకుని రిక్తునిగా దీనునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి భూలోకంలో ఈరోజు కొనియాడబడుతున్నాడు, పరలోకంలో కూడా ఆయన గొప్పవాడిగా ఉన్నాడు. చెప్పండి గట్టిగా. ఆత్మీయతను ఆయన చూపాడండి. ఈరోజు ఆత్మీయతను వదిలేస్తున్నారు ప్రజలు. ఏదో శరీర ఉద్రేకత, నేను అది చేసేయాలి, నువ్వు ఇది చేసేయాలి, మన వల్ల ఏమీ చేయలేం అనుకుంటాం ఏదో చెయ్యాలని. క్రీస్తు యేసు ఆజ్ఞ లేకుండా ఏమండి ఒక్క దినము ఒక్క గడియ శ్వాస కూడా మనం పీల్చుకోలేం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏమండి అహరోను చిగురించిన కర్ర ఆత్మీయతను భుజానికి ఎత్తుకున్నావా, లేకపోతే ఆత్మీయతను వదిలేసి శరీర సంబంధిగా బ్రతుకుతున్నావా? శరీర సంబంధాలకు శ్రమలే కలుగుతాయి కానీ ఏమండి మేలు ఎన్నడికి కలగదు. ఈరోజు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ కోడిక ద్వారా తిరిగి మనం ఆత్మ సంబంధులుగా మార్చబడుదుము గాక. భర్తను క్షమించుకోండి, మాట మారాలి, కరుగు పోవాలి. ఎందుకో తెలుసా, మృదుత్వం సాధుత్వం కలిగిన వాడు క్రీస్తు. నీ కఠినత్వం ఉన్నంత వరకు క్రీస్తు ఆత్మ నీలో పని చెయ్యడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఈరోజు దాసుని స్వరూపాన్ని ధరించుకో. ఏం చేయమన్నాడు? దాసుని స్వరూపాన్ని. ఇప్పుడు కొత్తగా నాతో తిరుగుతున్నాడు ఈ బ్రదరు, కారు దిగ్గానే ఆలస్యం బ్యాగ్ పట్టుకుంటాడు. నాకు కొత్తగా అసిస్టెంట్ ఏం అవసరం లేదు బాబు, నేను ముసలోని కాదు, కర్ర పట్టుకుని ముసలోని కాదు, ఇదిగో కర్ర పట్టుకుంటే నడవలేరు పడిపోతారేమో కానీ అనుకు నేను పట్టుకోవాలి. నేను ఒక చేతిలో బాటిల్ పట్టుకు, ఒక చేతిలో ఇది పట్టుకోగలుగుతాను. అవునా కాదా? దాసుడు జీవితకాలం అంతా దాసునిగానే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని యేసు దాన్ని మరొక రీతిగా నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ చేయటానికే, అంటే పక్కన వానికి ప్రయోజనకరంగా మార్చే రీతిగా ఉంటాడు, సహాయం చేస్తాడు, తనే చేస్తాడు. దాసుని స్వరూపము ధరించిన వాడే గొప్పవాడు. చెప్పండి గట్టిగా. ఏది ఆత్మీయతలో ఎదిగి క్రీస్తు ఎదుట నిలిచి ఉండవలసిన మనం ప్రతి ఒక్కరిని హల్లెలూయా, హల్లెలూయా, క్రీస్తు యేసు ఎదుట నిలిచి ఉండాలనే ఒక కాంక్ష. ఆమేన్. ఈ కూడికల ద్వారా అటువంటి దాసుని సారూప్యాన్ని మనము ధరించుకుందుము గాక. హల్లెలూయా.